అధ్యాయం 16వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 19:16. యెహోవా, నేను చదువుతాను, మీరు గమనించండి. యెహోవా చెవియొగ్గి ఆలకించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవంగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవుని పెట్టుము. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. అలాగే యెషయా గ్రంథం 66:2 చదవండి. యెషయా గ్రంథం 66:2లో అన్నియు నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై ఆమేన్. మనము ముందు చదివినటువంటి ఆ రాజుల 2వ గ్రంథం 19:16లో యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము అని అక్కడ 2 మాటలు ప్రధానంగా పలకబడ్డాయి. ఆ 2 మాటల్లో యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము అన్నాడు. దేవుడు నిజంగా కళ్ళు తెరిచి ఎవరిని దృష్టి ఉంచుతాడు, ఎవరిని చూస్తాడు? దేవుడు నిజంగా ఆయన మన యందు దృష్టి ఉంచితే మనం ఎలా ఉంటాం? దేవుడు నన్ను, నా కుటుంబాన్ని దేవుడు దృష్టి ఉంచి చూడాలని నేను ఆశపడుతున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. దేవుడు చూడాలనుకుంటున్నాం అన్నవాళ్ళు. అయితే దేవుడు అందరినీ దృష్టి ఉంచుతాడా? అందరినీ దృష్టి ఉంచుతాడా? దాని స్తోత్రం కలుగునుగాక. ఆయన అందరినీ దృష్టి ఉంచడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అందరినీ దృష్టి ఉంచడు. చాలామంది దేవా నన్ను దృష్టి ఉంచయ్యా అనుకుంటారు. అందరినీ దృష్టి ఉంచడు ఆయన. ఒకవేళ ఆయన దృష్టి ఉంచితే మన పరిస్థితులు ఎలా ఉంటాయి? దేవుడు ఎవరిని ఆయన దృష్టి ఉంచుతాడు, ఎవరి మీద దృష్టి ఉంచుతాడు? దాని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీకు 3 విషయాలు చెప్తాను. ఎవరిని దృష్టి ఉంచుతాడు, ఎందుకు దృష్టి ఉంచుతాడు, దృష్టి ఉంచితే వారి జీవితాలు ఎలా ఉంటాయి అనే విషయాల్ని ప్రభు ప్రేరేపణలో మీకు చెప్తాను. దాని స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా ఆయన ఎవరిని దృష్టి ఉంచుతాడంటే యెషయా గ్రంథం 66:2లో అంటున్నాడు, అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. దాని స్తోత్రం కలుగునుగాక. చెప్పేశాడు ఆన్సర్. ఎవరు దృష్టి ఉంచుతున్నాడంట ఆయన? ఎవడు దీనుడై. చూడాలి, దేవుడు దృష్టి ఉంచాలి మా మీద అనుకుంటే వాక్యం జాగ్రత్తగానండి. దేవుడు దృష్టి నీ మీద ఉండాలి, నీ కుటుంబం మీద ఉండాలి అంటే దానికి ఆన్సర్ చెప్తున్నాడు. ఎవడు దీనుడై అన్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను అంటాడు. నేను స్తోత్రం కలుగునుగాక. దేవుని దృష్టి అందరి మీద ఉండదు. దేవుని దృష్టి అందరి మీద ఉండదు. దృష్టి ఉంచడం అంటే అర్థం ఏంటి? మనసు పెట్టి ఇష్టంగా చూడటం అనేది దృష్టి పెట్టడం. హల్లెలూయా. ఈ దృష్టి పెట్టడం అనేది మంచికి ఉంటుంది, చెడుకి ఉంటుంది. కొంతమంది అంటారు వాళ్ళు మా మీద బాగా దృష్టి పెట్టారయ్యా అంటారు, అంటే కీడు చేయడానికి. కానీ దేవుడు దృష్టి పెడుతుంది ఎందుకు? మంచి చేయటానికి. కానీ దేవుడు ఎవరి మీద దృష్టి పెడుతున్నాడు అంటే ఒకటి చెప్పాడు ఆడ, దీనులు. రెండోది నలిగిన హృదయము గలవారు.
మూడోది ఆయన మాట వింటే ఉనికిపోయే వాళ్ళ మీద దృష్టి పెడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరెవరి మీద చెప్పండి? ఒకటి దీనుల మీద, రెండోది నలిగిన హృదయం గల వారి మీద, మూడోది ఆయన మాట విని వణుకుచున్న వారి మీద. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో దీనులు ఎవరు? నెంబర్ 1 పాయింట్, దీనులు ఎవరు చెప్పండి. ఇప్పుడు మీరు దీనులేనా? మీరు దీనులేనా? దీనులు ఎలా ఉంటారు? బైబిల్ గ్రంథంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 34:6లో భక్తుడు అంటాడు, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను. దాని స్తోత్రం కలుగునుగాక. ఈ దీనుడు ఎవరన్నారు ఆ మాట? ఎవరన్నారు ఆ మాట? దాని స్తోత్రం ఎవరన్నారండి? హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఈ దీనుడు అంటే నేను ఎవరిని? దీనుడను. దావీదు దేవుడికి చెప్పుకుంటున్నాడు, నేను దీనుడినయ్యా అని. దీనుడని ఎలా తేల్చగలం అతన్ని? అతడు నిజంగా దీనుడేనా? దావీదులో కొన్ని విషయాలు చెప్తాను మీకు. యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు సైన్యం గొలియాతుతో పోరాడలేక 40 రోజులు అలా చూస్తూ ఉండిపోయింది. కానీ దావీదు వచ్చి యుద్ధం చేసి గొలియాతును చంపాడు. ఇశ్రాయేలుకి జయం వచ్చింది. జయం వచ్చిందని దేశం మొత్తం సంతోషిస్తుంటే సౌలు అంట విషసూపు నిలిపాడంట. ఎవరి మీద? దావీదు మీద. అంటే దావీదు ఒక్కసారి ప్రసిద్ధికి ఎక్కాడు, గొప్ప పేరు వచ్చింది ప్రజల్లో. ఒక నోట్లో, అందరి నోట్లో నాంతున్నాడు, దావీదంట గొలియాతును చంపాడంట, దావీదంట గొలియాతును చంపాడంట, దేశానికి గొప్ప రక్షణ అతని వల్ల వచ్చిందంట, అతడు చిన్నోడేనంట. ఆ మాట ఓర్చుకోలేకపోయాడు సౌలు. ఆ రోజు నుండి ఈ దావీదుని ఎట్లయినా చంపేయాలని పోరాడుతూనే ఉన్నాడు. దావీదుని సౌలు చంపబోతున్నాడని దావీదుకు తెలిసినను మౌనముగా ఓర్చుకున్నాడు. చూడండి, ఇదిగో ఈ ఇల్లు దీనులంటే. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. తనకి కీడు చేయబోతున్నాడు సౌలని తెలిసి కూడా ఆ సౌలును దేవుడికి అప్పగించేసి సౌలును చంపటానికి అవకాశం దొరికినా దావీదు చంపలేదు. ఒకటే ప్రమాణం చేసుకున్నాడు, అభిషక్తుడను నేను ముట్టను. దేవుని చేత అభిషేకించబడ్డవాడు సౌలు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, కొంతమంది మీ కీడు కోరుకోవచ్చు, కొంతమంది మీరు నాశనం అయిపోతే చూడాలనుకోవచ్చు, కొంతమంది మీకు చేయకూడనటువంటి ఎన్నో నష్టాలు జరిగించవచ్చు. నిజంగా నువ్వు దీనుడు అయితే వారికి కీడు జరగాలని కోరుకోవు. దావీదు నేను దీనుణ్ణి అని చెప్పుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, తనకి కీడు జరుగుతున్నా, తనకి నష్టం కలుగుతున్నా, తాను తరమబడుతున్నా, తనకి శక్తి బలము అన్నీ ఉన్నా ఏం మాట్లాడకుండా దేవునికి అప్పగించి దేవుడే నన్ను ఇటు తరుముతున్నాడేమోనని మౌనంగా ఉన్నాడు. చూడండి, అది దీనత్వం. తరమబడుతున్నాడు. అదే మీరైతే ఏం చేస్తారు? నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు పోలీసులు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. నేను దీనుణ్ణి అంటున్నాడు అక్కడ. అందుకని దేవుని దృష్టి అంత ఎవరి మీద ఉంది? దావీదు మీద ఉంది. ఎందుకని? అతడు దీనుడు. ఓ సందర్భాలు అంటాడు, చచ్చిన కుక్కనైనా నన్ను ఎందుకు తరుముతున్నావయ్యా? తొక్కబడే మిన్నలనయ్యా, నేను కాలి కింద దుమ్ములాంటున్నయ్యా. దీనులకి ఈ మాటలు వస్తాయి. అహంకారులు ఎట్లా ఉంటారు? రొమ్మిర్చుకొని. దేవుడు ఎవరి మీద దృష్టి పెడుతున్నాడు?
ఈరోజు నువ్వు గర్వప సింహాసనాలు దిగాలి. మీలో ఎంత తగ్గింపు ఉంది? మీలో ఎంత దీనత్వం ఉంది? ఎవరైనా తిడితే భరిస్తారా? ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అనరాని మాట అంటే భరిస్తారా? ఓర్చుకుంటారా? ఒకవేళ ఓర్చుకోలేదంటే మీలో గర్వము అహంకారం ఉందని అర్థం. దీనత్వం కావాలనుకుంటే దావీదు వలె తరమబడుతూ ఉండాలి. తరమబడ్డాడు, ఓర్చుకున్నాడు, తరమబడ్డాడు, ఓర్చుకున్నాడు. చంపాలని ప్రేరేపంతో బల్యాలు విసిరాడు సౌలు, ఓర్చుకున్నాడు. చూశాడు చూశాడు చూశాడు. ఈ దీనుడికి శత్రువు అయిన సౌలుని లేకుండా దేవుడు చేసేసాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎంతకాలం ఓర్చుకోవాలండి? ఎంతకాలం ఓర్చుకోవాలి? తప్పదు. దీనుడు ఓర్చుకోవాలి. దేవుని దృష్టి వాళ్ళ మీద నిలబడాలి. ఆమేన్. ఈ అత్తలతో నేను భరించలేకపోతున్నాను అయ్యా, ఈ అత్తతో, ఈ భర్తతో భరించలేకపోతున్నాను అంటే నీకు దీనత్వం లేదు. దీనత్వం దీనుడు అయితే నువ్వు ఓర్చుకుంటావు, భరిస్తావు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎంత ఓర్చుకుంటున్నాడు, ఎంత సహిస్తున్నాడు, ఎంత భరిస్తున్నాడు అని వాళ్ళకు అనిపించిద్ది. నీకు అనిపిస్తుంది నా దేవుడే ఓర్చుకున్నాడు, నేనెంత, నాకు ఆ తగ్గింపు రావాలి కదా. ఒక్క మాట అంటే భరించలేను. చూడండి, కొన్నిసార్లు అనేవారి మాట గర్వానికి తగులుతుంది. హల్లెలూయా. ఉన్నపాటిని అందరూ మోకాళ్ళ నుంచి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. నాకు దీనత్వం కావాలి, దీనత్వం కావాలి. నువ్వు అనుకుంటున్నావు నేనేదో పెద్ద భక్తిపరుణ్ణి, భక్తిపరురాలని. మీలో చాలామందిలో గర్వం ఉంది, నాకు తెలుసు. చాలామందిలో అహంకారం కనపడుతుంది. మీ శాస్త్రాలన్నీ గర్వంగా ఉంటున్నాయి దేవుడి దగ్గర. దేవుని దృష్టి మీ మీద ఉండాలి అంటే, దేవుని కనికరం మీ మీద ఉండాలి అంటే, దేవుని కృప మీ మీద ఉండాలి అంటే, దేవుడు మిమ్మల్ని లక్ష్య పెట్టాలంటే, దేవుడు మీకు న్యాయం చేయాలంటే, దేవుడు మిమ్మల్ని పై స్థాయిలో నిలబెట్టాలంటే మీకు దీనత్వం కావాలి. దీనత్వం కావాలి. ఓ రాషియాల రాపాతి, నాకు దీనత్వం కావాలయ్యా. నీవు నా మీద దృష్టి ఉంచున్నట్లు విపరీతమైన కోపం, విపరీతమైన గర్వం, విపరీతమైన అహంకారం అది తొలగిపోవాలి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతున్నాడు. నేను ఎంతటి వాడనయ్యా. దేవుని దగ్గరికి వెళ్ళి దావీదు అంటున్నాడు, నేను ఎంతటి వాడనయ్యా, ఏ పాటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిది ప్రభువా, నేను దుమ్మునయ్యా, నేను ధూళినయ్యా. తగ్గిపోయేది ఓ రాశి కర్రా బాబా లాదియా. దేన మనసు కావాలి. దీనుడనై నీ సన్నిధిలో మొర్రపెట్టుచుంటిని నా ప్రభువా, నా పాప విమోచకుడవని నా ప్రార్థన చేయ. దీనత్వం కావాలి, తగ్గింపు కావాలి, ఓర్పు కావాలి. నీ ముఖం మీద ఉమ్మేశారు, పిడిగుద్దులు గుద్దారు. ఈ సన్నిధిలో దీనత్వం కావాలయ్యా. సుఖపు గుత్తదారుడు తగ్గించుకుంటున్నాడు, సుంకరి తగ్గించుకుంటున్నాడు. దేవా, నీ వైపు కన్నులెత్తి చూడటానికి నాకు ధైర్యం లేదయ్యా. దావీదు తగ్గించుకుంటున్నాడు, నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పడిదయ్యా. అబ్రహాం తగ్గించుకుంటున్నాడు, నేను బూడిదనయ్యా, ధూళినయ్యా. ఈరోజు నీకు దీనత్వం ఉందా? దేన్ని చూసి మిడిచి పడుతున్నావు? దేన్ని చూస్తే అహంకారంగా ఉంటున్నావు? డబ్బు ఉందనా, అందం ఉందనా, పలుకుబడి ఉందనా,
నా వెనకాల ప్రజలున్నారనా? అన్నీ ఉన్నాయి, అందరున్నారు. లేనిదే దేవుడు. నీ వెనకాల అందరూ ఉన్నారు, కానీ దేవుడు లేడు. ఈరోజు దేవుని దృష్టి నీ మీద ఉండాలి అంటే, దేవుని దృష్టిలో నువ్వు నిలబడాలి అంటే దేనత్వం కావాలి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. కన్నీళ్ళు రావాలి, కన్నీళ్ళు రావాలి బిడ్డ. దీన మనసు దయచే ప్రభా. ఓర్పు లేదయ్యా, నాకు సహనం లేదయ్యా, తగ్గించుకోలేకపోతున్నాను ప్రభా. ప్రతి చిన్నదానికి బాధపడుతున్నా, ప్రతి చిన్నదానికి పోట్లాడుతున్నా, ప్రతి చిన్నదానికి ఆవేశపడుతున్నాను, ప్రతి చిన్నదానికి అనేక రకాలుగా పట్టుదలతో ఉంటున్నాను. నాయన నాకు తేనె మనసు కావాలి, తేనె మనసు కావాలి. హల్లెలూయా. కూర్చోండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, రెఫరెన్సులు రాసుకునే వాళ్ళు రాసుకోండి, నాకు సమయం లేదు. దీనులకి 15 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎన్ని రకాల ఆశీర్వాదాలు? 15 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. నెంబర్ వన్ రాసుకునే వాళ్ళు రాసుకోండి. యోబు గ్రంథం 5:11. ఇక్కడ అంటాడు, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. చూసారా? దీనులను ఎక్కడ ఉంచుతాడంట? ఉన్నత స్థలములలో ఉంచుతాడు. నువ్వు తగ్గించుకుంటే నేను ఎంత, నాలో ఏముందని నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను ఉన్నత స్థలంలో ఉంచుతాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. నెంబర్ 2, యోబు గ్రంథం 36:6 అంటున్నాడు, ఆయన దీనులకు న్యాయము జరిగిస్తాడంట. 2 యోబు గ్రంథం 36:6 అంటున్నాడు, న్యాయము జరిగించును. 1 ఉన్నత స్థలంలో ఉంచుతున్నాడు, 2 దీనులకు న్యాయం జరిగించును, 3 దీనులను నడిపిస్తాడు. కీర్తనల గ్రంథం 25:9. కీర్తనల గ్రంథం 25:9. ఎన్ని తర్వాత ధ్యానించండి మీరు. 25:9. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పుతాడు. నా ప్రియమైన బిడ్డలారా, దీనులకు చూడండి, దేవుడు అహంకారులను, గర్విష్ఠులను నడిపించడు, దీనులను మాత్రమే నడిపిస్తాడంట. అలాగే దీనుల ప్రార్థన ఆలకిస్తాడు. 4 కీర్తన గ్రంథం 34:6. కీర్తన గ్రంథం 34:6 అక్కడ అంటున్నాడు, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను. చూసారా? దీనులు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. 5 కీర్తన గ్రంథం 40:17. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. దీనులను దేవుడు తలంచుకుంటాడంటండి, అంటే జ్ఞాపకం చేసుకుంటాడు. దీనత్వం ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోది? 5. 6 దీనులను లక్ష్య పెడతాడంట. 138:6. 138:6 ముందు రాసుకోండి, తర్వాత చదువుకోండి ఇళ్ళకాడ. దేవుని స్తోత్రం. 138:6 దీనులను లక్ష్య పెట్టును. దీనులను దేవుడు, దీనుల ఎడల కేరింగ్ కలిగి ఉంటాడంట దేవుడు. తర్వాత 8, 7 దీనులను లేవనెత్తుతాడంట. 147 కీర్తన 6వ వాక్యం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, వారు ఎంత పడిపోతే అంత పైకి లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 8 149:4 కీర్తన 149:4 యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. బా 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 చూడండి, దీనులను దేంతో అలంకరిస్తాడు? రక్షణతో అలంకరిస్తాడు. అలాగే 9 దీనులకు దయ చూపిస్తాడంట దేవుడు. సామెతల గ్రంథం 3:34 అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయ చూపించును. చూసారా? దీనులకి ఏం చూపిస్తాడు ఆయన?
దయ చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వారికి అధికమైన సంతోషం కలిగిద్దంట. యెషయా గ్రంథం 29:19. యెషయా గ్రంథం 29:19. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని యందు దీనులకి సంతోషం అధికమైందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే 11 దేవుడు దీనులను సింహాసనాలను ఎక్కిస్తాడు. దేవుడు లోకాసు వార్త 1:52, 1:52 సింహాసనం ఎక్కిస్తాడు. లోకాసు వార్త 1:52. హల్లెలూయా. 12 ఆయన దీనులను ఆదరించేవాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వాక్యం. అయినను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:6 అయినను దీనులను ఆదరించు దేవుడు. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దీనులను ఆదరించు దేవుడు. 13 లాస్ట్ ఆయన దీనులకు కృప చూపుతున్నాడు. యాకోబు పత్రిక 4:6 కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చతురుపైకి ఎత్తికట్టుగా చెప్పండి. మొత్తం ఎన్ని ఆశీర్వాదాలు? 13 ఆశీర్వాదాలు ఉన్నాయి దీనులకి. ఇప్పుడు నీకేం కావాలి చెప్పండి? ధీరత్వం కావాలి. దీనులను సింహాసనం ఎక్కిస్తాడంట. దీనుల ప్రార్థన ఆలకిస్తాడంట. దీనులను లక్ష్య పెడతాడంట. దీనులకు దయ చూపిస్తాడంట. దీనులు దేవుళ్ళో సంతోషించే కృపరిస్తాడంట. దీనులకు రక్షణతో అలంకరిస్తాడంట. లాస్ట్ దీనులకు కృపతో నింపుతాడు. హల్లెలూయా. ఇంకొకసారి ప్రార్థన చేస్తారా? త్వరగా మొక్కలొచ్చా. నాకు దీనత్వం కావాలయ్యా. దావీదులాగా, అబ్రహాములాగా తగ్గింపు కావాలి. నీకు డబ్బు ఉందా, ఆస్తి ఉందా, ఇంకోటి ఉందా, అందం ఉందా, జ్ఞానం ఉందా, ఎన్ని ఉన్నా సున్నే, ఏమీ లేదు నాలో అని దేవుని దగ్గర తగ్గించుకో. ఏముందయ్యా నాలో? ఏమీ లేదు ప్రభా, నాకు దీనత్వం నేర్పించు ప్రభా, నాకు దీనత్వం కావాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దీనత్వం కావాలి బిడ్డ, దీనత్వం కావాలి బిడ్డ, దీనత్వం కావాలి, దీనత్వం కావాలి. స్తోత్రం, స్తోత్రం. దీనులకు కృపణించుట నీకు మహాప్రీతి, గతమంతా ఆ కృపయే నాకు తోడైనది. దీనులకు కృపణించుట నీకు మహాప్రీతి, గతమంతా ఆ కృపయే నాకు తోడైనది. పర్వతములు తొలగిపోయిన మేకలు కతరిల్లిన, పర్వతములు మేకలు కతరిల్లిన, నా కృప నిన్ను విడచిపోదని అభయమిచ్చితివే. ఆకాశము కన్నా నీ కృప ఎంతో ఉన్నతము, బరలో నీ కృప శ్రేష్టము. ఆకాశము కన్నా, ఆకాశము కన్నా, ఆకాశము కన్నా స్తోత్రం, 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 స్తోత్రం.
ఓ రబల కరారా, నాకు దేనత్వం కావాలయ్యా అని అడగండి. నాకు దేనత్వం కావాలి. ఆమె గట్టిగా చెప్పండి. కూర్చోండి. ఈ దీనత్వం స్త్రీలలో నా ప్రియదని పెట్టారు ఇద్దరికి ఉందండి బైబిల్లో. ఎవరాళ్ళు? ఒకటి యేసు ప్రభువారిని కనిన తల్లి, దాని స్తోత్రం. రెండోది రూతు. వీళ్ళిద్దరికి ఏముంది? దీన మనస్సు ఉంది. హల్లెలూయా. పురుషులలో చాలామందికి ఉంది. అబ్రహాముకు ఉంది దీన మనస్సు, దావీదుకు ఉంది దీన మనస్సు, అలాగే పౌలుకుంది, ఎంతోమందికి ఉంది. మాకు ఏం లేదయ్యా అని ఏడ్చారు వాళ్ళు. దేవుని దృష్టి మన మీద ఉండాలి అంటే మనలో ఉండవలసిందేంటి? దీన మనస్సు. యెహోవా దీనుల పక్షాన ఉంటాడంట. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ సంవత్సరం నేను రేపు ఆగస్టు 15కి ఒక పాట రిలీజ్ చేయాలని ప్రారంభించాం, ప్రార్థన చేయాలి. దాంట్లో ఒకటి పెట్టాను నేను. ఏమనంటే, జనము ధనము బలము లేని వేళ, జనము ధనము బలము లేని వేళ అడుగంటేనే నా నిరీక్షణ అని. కొన్ని సందర్భాల్లో జనము లేరు, ధనము లేదు, వాళ్ళు లేరు, బలం లేదని బాధపడతాం కదా. అప్పుడు దేవుడు దాంట్లో ఇంకో పదం ఏంటంటే, ఎంత కృంగిపోతినో అంత పైకి లేపితివి. ఎంత కృంగిపోయామో లేపుతాడంతే. అంటే ఇక్కడ ఈ లోక సంబంధమైనటువంటి జనం వైపు, ధనం వైపు, బలం వైపు చూస్తే అది గర్వం. దాని స్తోత్రం. తెలియకుండా మన మనసు అటు పోద్ది. తెలియకుండా సాతాను మనల్ని గర్వంలో నిలబెడతాడు. ఇక లాస్ట్ ఏం లేదు, నాకాడ ధనము లేదు, నాకాడ జనము లేరు, నాకు బలం కూడా లేదు. కానీ ఇప్పుడు వచ్చాడు చిన్నగా ఆయన, నీకాడ ఏం లేవు కాబట్టి నేను వస్తున్నా. ఆమేన్. నీకాడ ఏం లేవు కాబట్టి నేను వస్తున్నా అంటే ఏముంది నీ దగ్గర? దీనత్వం ఉంది. దాని స్తోత్ర. దీనత్వం అంటే ఎన్ని ఉన్నా నాకేమి లేదని బ్రతకటమే. దాని స్తోత్రం కలుగునగాక. కోట్లు డబ్బు ఉండొచ్చు మనకి. కొంతమంది అంటారు చూడు, నేనెందుకు తగ్గాలి, నేనెందుకు తగ్గరు, అదే గర్వం. మా కొద్దిగా ఓర్చుకోమ్మా. నేను ఎందుకు ఓర్చుకోవాలి, వాళ్ళని ఓర్చుకోమను, అదే గర్వం. ఎన్ని ఉన్నా, ఇప్పుడు గొలియాతును చంపగలిగినంత దమ్మున్నోడే కదా దావీదు. ఏమంటాడు? నేను పురుగుని అన్నాడు. కీర్తనలో 22లో ఉంటుంది అన్నమాట. నేను ఎవరినే? పురుగుని. అంటే పురుగు అంటే ఏంటి? తొక్కబడేది. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 22:6 నేను నరుడును కాదు, నేను నరుడు కాదు పురుగుని అంటాడు. పురుగు అంటే తొక్కబడేది, అందరి చేత తొక్కబడేవాడిని. నాలో ఏముందయ్యా? దాని స్తోత్రం కలుగునగాక. గర్వముకు అలా తగ్గించుకోవడానికి ఇష్టం ఉండదు. రూతు కూడా ఏం చేసిద్దంటే, బోయజ్ దగ్గరికి వచ్చినప్పుడు, ఏమి చూసి పరదేశినైన నన్ను ఎంత ప్రేమగా మాట్లాడుతున్నావని నేల మట్టుకు తగ్గించుకుందంట. ఎంత మట్టుకు తగ్గించుకుంది. ఈ రోజున సమాజం కోరుకుంటుంది అదే తగ్గింపు. ఈ తగ్గింపు ఎవరికి వస్తుంది? దీన మనస్సు కలిగిన వారికి వస్తుంది. అలాంటి వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునగా. ఒకటి. రెండోది నలిగిన హృదయం అంట. ఏ హృదయం? అనేక శ్రమల వలన, బాధల వలన నలిగిపోతారు కొంతమంది. అనేక శ్రమ. ఇప్పుడు ఒక కొండ ఉంది. ఆ కొండగా తయారవటానికి ఎక్కడో మట్టి తీసుకురావటం, మట్టి పిల్లలు వాటిని బాదటం, నీళ్ళలో నానబెట్టడం, తొక్కటం, ఎన్ని బాధలు చెప్పండి దానికి. అది నలిగిపోయింది కాబట్టి ఒక పాత్రగా తయారు చేయబడింది. దాని స్తోత్రం కలుగునగాక. ఇది ఒక బల్ల. ఇది ఎక్కడో చెట్టు మీద కొమ్మ చెక్కారు. ఎన్ని బాడిసి దెబ్బలు, ఉలి దెబ్బలు పడ్డాయి దీనికి. ఈరోజు ఏమైంది? ఒక మంచి బల్ల అయింది. దేవుడు కూడా నలగొడతాడు హృదయాన్ని. కొన్నిసార్లు విరగొడతాడు. నువ్వు అనుకుంటావు, నలిగిపోతున్నాడయ్యా, విరిగిపోతున్నాడయ్యా, దేవుడు నన్ను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడయ్యా. ఎందుకు కొడుతున్నాడు? నేను చంపేయటానికి కాదు, నిన్ను
ఆయనకి ఇష్టమైన పాత్రగా మార్చుకోవడానికి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. శ్రమలు చూసి, బాధలను చూసి పారిపోకూడదు. అమ్మో, ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, నేను తట్టుకోలేకపోతున్నాను, దేవా ఎన్నాళ్ళు ఎదురీత చేపలాగా ఎదురీత నేను ఈదలేనయ్యా. బ్రతికిన చేప అయితే నీళ్ళకి ఎదురీత ఈది, సచ్చిన చేప అయితే నీళ్ళతో పాటు కొట్టుకొని పోతే. మనం బ్రతికిన చేపలం ఎదురీత ఈదాలి శ్రమల ప్రవాహానికి. దేవుని స్తోత్రం. కాయలున్న చెట్టుకు రాళ్ళు వేసినట్టుగా ఫలించే దేవుని బిడ్డల మీదకి అనేక రాళ్ళు పడతాయి. అవన్నీ ఏపించేది కూడా దేవుడే. నల్లగొట్టిస్తాడు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ భరించలేక, శ్రమలు తాళలేక ప్రాణము కరిగినే, గురిలో సాగలేక మనసు ఒరిగెనే. హల్లెలూయా. అలాంటి పదాలు ఏరకొచ్చినాయి కాదు అయ్యి, ఆ పదాలు అనుభవం. శ్రమలు తాళలేక ప్రాణము ఒరిగెనే, ప్రాణము అదేనా? శ్రమలు తాళలేక ప్రాణము కరిగెనే, గురిలో సాగలేక మనసు ఒరిగెనే, భాగస్వామి నీవని నిన్ను అనుకోనగా. ఆగండి, ఇంక ఇప్పుడు మోసేది ఎవరు? ఇప్పుడు మోసేది ఇంకా ఆయన. ఇంకా నా వల్ల కాదు, నాకు దెబ్బ మీద దెబ్బ తగిలింది, నేను నలిగిపోయా, ఇక నాకు ఓపిక లేదు, అడుగేయలేను, ఇక నీ మీద అనుకుంటున్నా. అర్థమైందా? ఏదైనా నీ చిత్తమే, మేలైనా కీడైనా. కానీ ఆయన కీడికి ఎందుకు అప్పగిస్తాడు? దేవుని స్తోత్రం. మేలైన మార్గం నడిపించేవాడు. మనం తప్పు చేస్తేనే కీళ్ళలో పడిపోతాం, కానీ మనం బాగున్నంతకాలం దేవుడు మనల్ని కీడికి అప్పగించడు. నలిగిపోతున్నాం. హల్లెలూయా. ఎన్నో బాణాలు గుచ్చుకుంటున్నాయి, రకరకాల బాణాలు, రకరకాల గాయాలు అవుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. విరిగి నలిగిన మనసుతో ఏదో పాట ఉండాలా? విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథ, విరిగే నా మనసు, విరిగిన మనసే నీకే ప్రియము. విరిగిన మనసు దేవుడికి ఏంటంట? దేవుని స్తోత్రం. నలిగిపోయిన వారు లోకానికి పనికిరారు, నలిగిపోయిన వారిని దేవుడు ఇష్టపడతాడు. నీతి కొరకు నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలు, నలిగిపోద్ది శరీరం. ఆయన అయ్యా అంట, నా దృష్టి ఉంది బిడ్డ నీ మీద అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. స్తోత్ర. వాళ్ళ మీద దృష్టి ఉంచుతాడు దేవుడు. మూడవది, నా మాట విని ఎవడు నా మాట విని వణుకుచుండునో. దేవుని మాట ఒకటి విన్నప్పుడు వణుకుడు వస్తుందా? అలా చెప్పండి. దేవుడు ఒక మాట మనతో పలుకుతున్నప్పుడు ఆ మాట విని వనకాలంట మనం. దేవుని స్తోత్రం. చెవుడు పాముల్లాగా ఉండకూడదు. ఈ చేత్తో విని ఈ చేత్తో వదిలేయకూడదు. దేవుని మాటలు దేవుడు ముందు పలికించి వినకపోతే ఆ తర్వాత పడిద్ది దెబ్బ, సరుపు పడిద్ది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు ఏమనిపిద్ది అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ రోజునేగా అనిపిస్తుంది. ఇంకా దేవుడు నిన్ను భరిస్తున్నాడంటే ఆ గొప్పతనం నీది కాదు, దేవుడిది. నీలో లోపాలు ఉన్నాయి, ఇంకా నిన్ను భరిస్తున్నాడంటే, కృప చూపుతున్నాడంటే, ఇంకా దేవుడు నిన్ను భరిస్తున్నాడంటే ఆ కృప దేవుని, ఆ గొప్పతనం దేవుడిది. సాంసోను దేవునిలోండి తొలగిపోయినప్పుడు పలు రీతులుగా దేవుడు మాట్లాడిన అతను గ్రహించాల. చాలాసార్లు అవకాశం ఇచ్చాడు తప్పించుకోవడానికి, కానీ అతను గ్రహించాల. చివరికి యెహోవా తనని ఎడబాసెను అని అంటది వాక్యం. ఏం చేశాడు? మనలాగా దేవుడు ఒక వ్యక్తిని తొందరగా వదులుకోడు. చూస్తాడు, సమయం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట విన్నప్పుడు వనకాల కదా, వణుకుడు వస్తుందా? దేవుడు కోపం వచ్చేస్తుంది.
కొంతమంది అంటే ఆయన మాటలు వెనక్కి సిరేస్తారంట. చదవండి కీర్తన గ్రంథం. దేవుని మాటలు ఏం చేస్తున్నారు? దేవుని మాటలు ఏం చేస్తున్నారు కొంతమంది? ఏముందిలే, నేను స్తోత్రం కలుగును గాక. నా మాటలను 50వ కీర్తన 17వ వాక్యం 16 కూడా చదివితే బాగుంటుంది. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను బలపరచుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వశించుదువేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను వెనకకు. అది కొంతమంది దేవుని మాటలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుని మాట నిజంగా విని వణికేవాడు ఏం చేస్తాడంటే వాక్యం వింటున్నప్పుడు అలా వేచి చూస్తుంటాడు. ఏదైనా తనని హెచ్చరించే మాట, సరిచేసే మాట వస్తుందనుకోండి, నా గురించే దేవుడు మాట్లాడుతున్నాడు, నా గురించే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సరి చేసుకోవాలి. అమ్మో దేవుడు ఇంతగా మాట్లాడుతున్నా ఇక నేను గ్రహించకపోతే నాకు దేవుడిని విడిచిపెట్టే ప్రమాదం ఉందని వణికిపోతారు. కొంతమంది అంట ఆయన మాటల్ని వెనక్కి విసిరేస్తారంట. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? దేవుని కట్టడలను గూర్చి అలాగే ఆయన నిబంధన గూర్చి మాట్లాడతారంట. దేవుడు అంటున్నాడు ఏమని? నా కట్టడలను వివరించడానికి మీకేం పని? మీరు సరిగా ఉన్నారా? కోపడుతున్నాడు. నా కట్టడలను వివరించటానికి మీకేం పని? నా నిబంధన మీ నోట వశించుచున్నారు ఎందుకు? మీరు సరిలేనప్పుడు మీరు దేవుని మాటలు చెప్పొద్దు అంటున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు సరి లేకుండా దేవుని మాటలు చెప్పొచ్చు అంటున్నాడు. భక్తిహీనులు ఏం చేస్తారంట? వారికి దిద్దుబాటు అసహ్యం అంట. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మీరిద్దరు ఇట్రా అంటారా? మీరిద్దరు ఇట్రా ఏంది నవ్వుతూ ఉన్నారు? ఇట్రా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇట్రా. ఎందుకు నవ్వుతున్నావాడా? నవ్వావా? పట్టం లేరా? నవ్వలేదా? దేవుని స్తోత్రం. బైబిల్ పట్టుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా చెప్పండి గట్టిగా. ఈసారి నవ్వుతావా? జాగ్రత్త ఉంటావా? ఇప్పుడు ఈయనేం చేస్తున్నా నేను? ఆ వాక్యం చదవండి. దిద్దుబాటు చేస్తున్నా. ఏం చేస్తున్నా? దిద్దుబాటు చేస్తున్నా. ఇప్పుడు దిద్దుబాటు చేసినప్పుడు ఇక్కడ నా ముందు అక్కడ తలకాయ ఇప్పి పక్క పోయిన తర్వాత ఏందో ఆయన నా గురించి అట్టన్నాడు ఎట్టన్నాడు ఆయనకేం పని అన్నాడు అనుకో. వాడు ఇప్పుడు దిద్దుబాటుని ఏం చేసుకుంటున్నాడు? అసహించుకుంటున్నాడు. ఇప్పుడు ఈడున్నాడు. ఈసారి నవ్వుతావా? నవ్వా? ఏడుతుంటావాటైతే ఈ మధ్య ఏంది నవ్వుతున్నావు నిజంగానే? అంతకుముందు ఎప్పుడు అట్టుండేవాడు, ఎప్పుడు పోయాను. ఈడు మొట్టమొదటి నవ్వటం ఇప్పుడే చూడటం నేను. దేవుని స్తోత్రం. ఫస్ట్ సారి నవ్వా కాబట్టి ఏమనలే, కానీ ఈసారి ఏం చేయాలి? సరి దిద్దుకో. అక్కడ ఏమంటారు చూడండి, దిద్దుబాటు నీకు. ఈడు పోయి వాడి దగ్గర మీ ఇద్దరు వెళ్ళిపోండి చెప్తా. వీళ్ళిద్దరూ ఒకడినేమో ఇద్దరిని దిద్దా నేను దేవుని మాటలతో. ఒకడేమో ఏందో ఆయన అని ఈ దిద్దుబాటు చేసినందుకు అసహించుకున్నాడు. ఒకడు మాత్రం ఏమంటున్నాడు తెలుసా? మనం చేసింది తప్పేగా, అందుకనేగా, మన మంచికేగా చెప్పింది, మన మంచికేగా అన్నాడు. ఈడు దేవుని మాటలు వినేవాడు. ఆ దిద్దుబాటును అసహించుకునేవాడు దేవుని మాటలో వెనక్కి త్రోసేసేవాడు. అంటే వాడికి ఎంత వాక్యం చెప్పినా వాడు పంది కుక్క. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇక వాడు పంది కుక్కే. వాడికి ఇంకా ఎంతన్నా చెప్పు, వాడికి ఆ మురికి కంపే సువాసన అనిపిస్తారు వాడికి. వద్దురా బాబా మురికి దగ్గరికి, అదే బాగుంది నాకు. నేను స్తోత్రం. వీళ్ళు ఎవరండి? భక్తిహీన్. ఇప్పుడు దేవుని మాటలు దేవుడు మాట్లాడుతున్నప్పటికీ వీళ్ళు వణుకుతున్నారా? భయం వస్తుందా? భయం రావట్లా.
దాని స్తోత్రం కలుగును కాక. ఎవడు నా మాట విని వణుకుచుండునో వాని మీదే నా దృష్టి. ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ విధమైనటువంటి దేవుని మాటలు విన్న తర్వాత మిమ్మల్ని మీరు నా ప్రియమైన బిడ్డలారా సరిదిద్దుకొని, నిజమే కదా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఎందుకు సరి చేసుకోలేకపోతున్నా, ఆయన మాటల్ని త్రోసివేస్తున్నాను. ఇర్మియా గ్రంథంలో కూడా చూడండి ఒక మాట ఉంటుంది. ఆయన దేవుడు ఆ రకంగా మాట్లాడుతున్నాడు సేవకుల ద్వారా. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతాను, నేను ఎందుకు గ్రహించట్లా? 6వ అధ్యాయం 10వ వాక్యం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వినటానికి వారు తమ మనసులను సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరిస్తున్నారు. చతుర్పైకి ఎత్తిగడుగా చెప్పండి. ఎవరికి చెప్తా నేను అంటున్నాడు దేవుడు. అంటే ఆయనకు కూడా మాట్లాడటానికి ఇష్టం లేదు. ఎవరికి చెప్పాలి నేను? ఎవరు వింటారు నా మాట? నేను మాట్లాడను. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మీ బైబిల్ ఉంది కదా. పాత నిబంధన అంటే మత్తయి సువార్తకి మలాకి గ్రంథంలో వైట్ పేపర్ ఎందుకు పెట్టారు? వాళ్ళు వినటానికి ఇష్టపడలేదని 400 సంవత్సరాలు దేవుడు తన మాటలని తన ప్రజలకి వినిపించలేదు. ఎన్ని వందల సంవత్సరాలు? 400 ఏండ్లు మాట్లాడలేక దేవుడు. దాని స్తోత్రం కలుగునగాక. ఈరోజు దేవుని మాట విని నువ్వు అనకపోతే దేవుడు నేను వెళ్ళిపోతాడు. ఎట్ట మనసు తిప్పుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు మాట్లాడాలి? దేవుడు బాధపడి వెళ్ళిపోతాడు. ఇక్కడ మత్తయి సువార్తకి మలాకి గ్రంథానికి ఇక్కడ ఈ వైట్ పేపర్ ఎందుకు పెట్టారు తెలుసా మీకు? ఇది ఈ వైట్ పేపర్ చూడండి. ఆ వైట్ పేపర్ ఎందుకు పెట్టారు తెలుసా? 400 సంవత్సరాలు దేవుని స్వరము వాళ్ళు వినలేదు. ఎన్ని వందలు? దేవుడు మాట్లాడలా. ఇంకా దేవుడు మాట్లాడింది ఎప్పుడయ్యా అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వాక్యంలో, ఆయన జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండి ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి, ఇది 400 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. ఎన్ని వందల సంవత్సరాల తర్వాత? ఎందుకని మాట్లాడలేదంటే వారు దేవుని మాటని వనకలేదంట. ఒకసారి మోకాలు ఉంచండి. ప్రభా, నీ మాట విని వనకాలి నాయన. మేము ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం, మంచి మంచి ఉపదేశాలు, మంచి మంచి విలువైన మాటలు ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు మాతో, ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు. అయినను మేము గ్రహించుకోలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.